హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ప్రీవియస్ కంటెంట్ చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూసి తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో ఇవాళ నా వీడియో ఏంటంటే నా లిప్స్టిక్ కలెక్షన్. నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను. తర్వాత ఇప్పుడు కొన్ని లేటెస్ట్గా ఉన్న కలెక్షన్తో మళ్ళీ ఒక వీడియో చేద్దామని వచ్చాను అనమాట. ఇదిగోండి నా లిప్స్టిక్ బాక్స్, నా లిప్స్టిక్ ట్రే అనమాట. అంటే ఇందులో పట్టినన్ని పెట్టాను, ఇంకా విడిగా కూడా కొన్ని ఉంటాయి. సో ప్రస్తుతానికి ఇందులోనే చూపిస్తాను. ఫస్ట్ నాకు నా రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిప్స్టిక్ ఇది. లోరియల్ ప్యారిస్లో ఇది ఇది కలర్ రిచ్ మ్యాట్ అనే టైప్లో షేడ్ 129 ఐ లీడ్. సో ఇది ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎక్కువ మనకి న్యూడ్స్ అండ్ బ్రౌన్స్, పీచ్ కొంచెం లైట్ టోన్స్ వస్తున్నాయి కదా. సో ఇది కొంచెం అలాంటి టోన్ అనమాట. చూపిస్తాను. యాక్చువల్లీ మెహందీ ఉంది కానీ ఐ విల్ షో ఇట్. సో ఇది యాక్చువల్లీ 2-3 టైమ్స్ వేస్తే ఇంత డార్క్గా వస్తుంది. ఒక్కటేసారి అప్లై చేస్తే ఇంత డార్క్గా అసలు రాదనమాట. చాలా లైట్గా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ షేడ్స్ రీసెంట్ టైంలో. తర్వాత ఇది కూడా రీసెంట్ టైమ్స్లో ఎక్కువ వాడుతున్న లిప్స్టిక్. దిస్ ఇస్ బాబీ బ్రౌన్ షేడ్ రూబీ, క్రష్డ్ లిప్ కలర్ రూబీ. ఇది యాక్చువల్లీ సెకండ్ లిప్స్టిక్ ఇందులో. ఇది సేమ్ నాది రూబీ షేడ్. సో ఇది ఏంటంటే చాలా లైట్, ఊరికే అలా డైలీ వేర్కి పెద్దగా ఎక్కువ వేసుకున్నట్టు కూడా ఉండదు. చూడండి, చాలా లైట్గా ఉంటుంది. ఎక్కువ సార్లు చేస్తే ఈ షేడ్ వస్తుంది, లేకపోతే జస్ట్ చూడండి ఇంత నార్మల్, జస్ట్ ఒక లైట్ రెడ్డిష్ పింక్ టోన్ లాగా ఉంటుంది అనమాట ఇది. సో ఇది డైలీ వేర్కి చాలా బాగుంటుంది. కానీ ఇది చాలా లాంగ్ లాస్టింగ్ అయితే కాదు. కొంచెం తింటే ఆర్ ఎక్కువ మనం దాన్ని మూవ్ చేస్తే పోతుంది. ఎక్కువ మ్యాట్ లిప్స్టిక్స్ ఉంటాయి మనకి లాంగ్ లాస్టింగ్గా. సో ఇది మ్యాట్ అయితే కాదు, కానీ వేసుకున్నంతసేపు బాగుంటుంది అనమాట. సో కాసేపు బయటకు వెళ్తుంటే డైలీ వేర్కి అలా బాగుంటుంది. అలాగే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద లైట్ లిప్స్టిక్స్ అనమాట. ఇది డియోర్లో దిస్ ఇస్ డియోర్ ఎడిక్ట్ లాకర్ స్టిక్ 570 LA పింక్ అనమాట. సో ఇది చాలా లైట్ షేడ్ అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఇది అంత డార్క్ షేడ్ అసలు కాదు, చాలా లైట్ షేడ్, కొంచెం పర్పులిష్ పింక్. సో చాలా లైట్గా ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది, ఈ షేడ్ కూడా. నెక్స్ట్ ఇస్ దిస్ వన్. ఇది యాక్చువల్లీ నేను ఎక్కడంటే వెస్ట్ సైడ్లో ఏదో షాప్ చేసినప్పుడు లాస్ట్లో ఏదన్నా యాడ్ చేస్తే కొంచెం అంతా కలిపి ప్యాకేజ్ ఇస్తాం డిస్కౌంట్ ఏదో చెప్తే ఊరికే ఒక షేడ్ పిక్ చేసాను, కానీ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది ఎంతో 100-200 అనుకుంటా, ఎంత 95 అంట ఎంఆర్పి. సో దీని షేడ్ కూడా ఏమన్నా ఉందా? బెరీ క్రష్ BE06 95 రూపీస్. బట్ ఇట్స్ వర్త్ ఇట్. అసలు 95 రూపీస్కి ఏమొస్తుంది? ఇది వెస్ట్ సైడ్లో ఇంత మంచి లిప్స్టిక్ వచ్చిందంటే నిజంగా చూడండి, మంచి షేడ్, కొంచెం డార్కే ఉంటుంది. ఇది పింకిష్ టోన్లోనే ఉంటుంది. ఇట్స్ వెరీ నైస్ గ్లాసీ, కొంచెం షిమ్మరీగా షైనీగా ఉండే షేడ్ అనమాట. నేను ఒకసారి దీని మీద లైట్గా వేసి చూపిస్తాను. సో అదనమాట. సో చాలా గ్లాసీగా షిమ్మరీగా, స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ లిప్స్టిక్. సో ఇట్స్ అ వెరీ నైస్ లిప్స్టిక్. నెక్స్ట్ లిప్స్టిక్ ఇది ఫేసెస్ కెనడా అనమాట. ఫేసెస్ కెనడాలో అంటే మనకి ఇక్కడే లైఫ్ స్టైల్లో షాప్లో దొరుకుతుంది. దాని పేరు ఫేసెస్ కెనడా అని ఉంటే అలా చదువుతున్నా. సో ఫేసెస్ కెనడా అనే బ్రాండ్ ఇక్కడే దొరుకుతుంది. దీని షేడ్ 07. సో ఇది ఒక పింకిష్, ఇది మ్యాట్, ఇది చాలా లాంగ్ లాస్టింగ్ అనమాట, చాలా బాగుంటుంది. చాలా డార్క్ షేడ్ ఇది, ఫ్యూజన్ పింక్ టైప్ అనమాట ఇది. ఇట్స్ వెరీ నైస్ షేడ్. కాకపోతే డైలీ వేర్కి బాగోదు, పార్టీస్ అట్లా నైట్స్ బాగుంటుంది ఈ షేడ్. వెరీ మచ్ ఫ్యూజన్ పింక్ టైప్ ఆఫ్ షేడ్ ఇది. షుగర్ కాస్మెటిక్స్ నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటాయి వాళ్ళ ప్యాకేజింగ్ కానీ
రకరకాల ప్యాకేజింగ్ చూడండి వాళ్ళవే. ఇది ఒక మూడో టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ నా దగ్గర ఉన్నది. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, ఇందులో పెద్దగా ఏం లేదు. కానీ ఇది ఒక బ్రౌనిష్ రెడ్ షేడ్. దీని పేరు మ్యాట్ యాజ్ హెల్ క్రేయాన్ లిప్స్టిక్ 10 చెర్రీ డార్లింగ్. జస్ట్ నేను మీకు చూపిస్తాను. ఇది నేను రెగ్యులర్ వాడేదాన్ని, అయిపోయింది, మళ్ళీ మేబీ కొనాలి. బట్ చాలా బాగుంటుంది. ఒక రెడ్డిష్ లైట్ రస్ట్ ఆ టైప్ ఆఫ్ షేడ్ అనమాట. 10 చెర్రీ డార్లింగ్ ఫ్రమ్ షుగర్ కాస్మెటిక్స్. సో ఇదంతా మ్యాట్ లిప్స్టిక్స్, లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్ అనమాట. ఇంకా ఇది రెవ్లాన్లో, ఇది రీసెంట్గా, ఇది ఎప్పుడో లాస్ట్ దుబాయ్ ట్రిప్లో తీసుకున్నది. ఇది మ్యాట్ లిప్స్టిక్కే, 17 షేడ్ క్రష్డ్ రూబీస్. ఈ రూబీ అనే పేరుతో నా దగ్గర ఏంటో రకరకాల చాలా లిప్స్టిక్స్ ఉన్నాయి. సో క్రష్డ్ రూబీస్ రెవ్లాన్లో ఇది చూడండి, అసలు మంచి మెరూనిష్ రెడ్. ఇది కొత్తగా ఇంకా 1-2 సార్లే వాడినట్టున్నా, తల మెరుస్తుంది. ఇది మ్యాటే కానీ కొంచెం గ్లాసీ మ్యాట్ లా అనుకుంటా. సో ఇది యాక్చువల్లీ స్మూత్ ఉంది, చాలా స్మూత్గా క్రీమీ ఆ టెక్స్చర్లో ఉందన్నమాట, సాఫ్ట్గా. కానీ ఇది మ్యాట్, లాంగ్ లాస్టింగ్. ఇది కూడా చాలా రీసెంట్ టైమ్స్లో మంచి షేడ్, మంచి బ్లాక్ ఆర్ రెడ్ అవుట్ఫిట్కి అట్లా మంచి రెడ్ షేడ్ అనమాట. ఇది రెవ్లాన్ 70 న్యూ మ్యాట్ అనే రేంజ్లో 17 క్రష్డ్ రూబీస్. మ్యాక్. ఇది మ్యాక్లో రూబీవూ, ఇప్పుడే నేను మీకు చెప్పా కదా, రూబీవూ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ షేడ్. సో ఇందాకటిదిను రూబీవూ కొంచెం సిమిలర్గానే మీకు అనిపిస్తుండొచ్చు, బట్ రూబీవూని కొట్టేది ఉండదు నాకు తెలిసి. సో రూబీవూ ఇస్ నైస్ మ్యాట్ రెడ్. అదొక మంచి రెడ్, ఓవర్ ఉండదు, లైట్ ఉండదు, మంచి బ్రైట్గానే, బ్రైట్ రెడ్. ఎనీ అవుట్ఫిట్ ఇట్స్ అమేజింగ్. రూబీవూ ఇస్ మై ఫేవరెట్ షేడ్. సో అదనమాట. మీరు ఇప్పుడిప్పుడే ఒకవేళ లిప్స్టిక్ కలెక్షన్ స్టార్ట్ చేస్తుంటే ఆర్ కొంచెం పెద్ద బ్రాండ్లోకి వెళ్దాం అనుకుంటే మ్యాక్లో రూబీవూ ఫస్ట్ తీసుకోండి. రూబీవూ అండ్ ఆల్ ఫైర్డ్ అప్, ఈ రెండు నేను రికమెండ్ చేస్తాను. మంచి పింక్ అండ్ మంచి రెడ్, ఆల్ ఫైర్డ్ అప్ అండ్ రూబీవూ మ్యాక్లో. తర్వాత ఫేసెస్లోనే ఇవి ఇంకొక 2 షేడ్స్ అనమాట, ఫేసెస్ కెనడా. ఇందులోనే ఇందాక చూపించింది ఒక పింక్ కదా, ఈ రెండు కూడా ఒక ఇంకొంచెం డార్కర్ పింక్ అండ్ ఇది ఒక రెడ్ అనమాట. సో ఇది షేడ్ రేజింగ్ రెడ్. అగైన్ దిస్ ఇస్ అ బ్రౌనిష్ రస్ట్ కలర్. ఇది కొంచెం నా మెహందీ కలర్ లాగే ఉన్నాయి ఇవన్నీ. అరే రే 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 అవుతుంటాయి లిప్స్టిక్స్తో, ఇలా ఇరిగిపోతాయి, మళ్ళీ పెట్టుకుంటాను, ఏం చేస్తాను, పడేయలేం కదా. సో ఇదన్నమాట డార్క్ రెడ్ బ్రౌనిష్ రస్ట్ కలర్, బ్యూటిఫుల్ షేడ్. నాట్ ఫర్ డైలీ వేర్ బట్ వన్స్ ఇన్ అ వైల్ ఫర్ గుడ్ అకేషన్స్ ఇట్స్ వెరీ నైస్. ఇది ఇంకొక టైప్ ఆఫ్ పింక్ ఫేసెస్లో. ఇందాక వేరే పింక్ చూపించాను, ఇది డీతో ఏదో స్టార్ట్ అవుతుంది కానీ అంతా పోయింది, బట్ 02 షేడ్. అంతగా ఎవరికైనా కావాలంటే నన్ను అడగండి, డీప్గా ఫోటో తీసి పంపిస్తాను. బట్ ఇది ఒక పింక్ అనమాట. సో ఇది కొంచెం రెడ్డిష్ పింక్, బట్ ఇట్స్ నైస్ పింక్. ఇది మ్యాట్ కానీ కొంచెం గ్లాసీగా క్రీమీగా. ఇప్పుడు ఏంటంటే మ్యాట్ ఫుల్ డ్రై ఉంటుంది అనమాట, చాలా డ్రై ఉంటుంది. అసలు అది వేసుకుంటే మనకి ఇంకా లిప్స్ పగిలిపోతున్నట్టు అనిపిస్తాయి అనమాట. కొంచెం వాన్ కదిలిస్తే కూడా పగిలిపోతాయి టు బి ఆనెస్ట్, ఆ మ్యాట్ ఆ డ్రైనెస్కి. సో మ్యాట్లో కూడా కొంచెం క్రీమీగా సాఫ్ట్గా ఉండేవి నాకు ఇష్టం, నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. నా ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను. తర్వాత ఇది మ్యాక్లో రష్యన్ రెడ్. సో చెప్పాలంటే కొంచెం అన్నీ ఏంటి దగ్గరగా అవే కలర్స్ కదా ఎందుకు అనుకోవచ్చు, బట్ అంటే లిప్స్టిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కొంచెం అన్ని షేడ్స్ డిఫరెంట్ ఉంటుంది అండ్ ఒక్కొక్కళ్ళకి వేసుకుంటే ఒక్కొక్కలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క లిప్స్టిక్ ఇలా చూడ్డానికి ఒకేలా ఉన్నా వేసుకున్నా స్వాచ్ చేసినా వేరేగా ఉంటాయి. సో ఇది నేను చూపిస్తాను. ఇది ఏంటంటే రష్యన్ రెడ్ ఫ్రమ్ మ్యాక్. ఇది చాలా మంచి రెడ్, అన్నీ మంచి రెడ్లే. చూడండి ఇది ఒక రాయల్ రెడ్ అని చెప్పగలను, సంథింగ్ లైక్ దట్. అలాంటి ఒక ఫీల్ వస్తుంది. మెరూనిష్ రెడ్ ఇది. సో దిస్ ఇస్ రష్యన్ రెడ్.
అగైన్ ఫర్ శారీస్, ఈవినింగ్స్ మంచి షేడ్ అనమాట. ఇది మ్యాక్లో ఒక లిక్విడ్ లిప్ కలర్. ఇది అగైన్ డైలీ వేర్కి నార్మల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం న్యూడ్ షేడ్లో వస్తుంది, నాట్ అ వెరీ బ్రైట్ షేడ్. ఫస్ట్ ఇది పౌడర్ కిస్ లిక్విడ్ లిప్ కలర్ అనే రేంజ్లో వస్తుంది. సో దీని పేరు ఫ్యాషన్ ఎమర్జెన్సీ, 977 ఫ్యాషన్ ఎమర్జెన్సీ మ్యాక్లో. ఇంత డార్క్ అయితే ఉండదు, భయపడద్దు. విల్ బి లైట్ బ్రౌనిష్ న్యూడ్స్, అలా డైలీ వేర్కి ఇష్టమైన వాళ్ళకి బాగుంటుంది. చూడండి, ఎక్కువ వేసుకుంటే డార్క్గా ఇలా ఉంటుంది, బట్ ఒకసారి 2 times వేసుకుంటే ఇదిగోండి లైటిష్, ఒక ఏ కలర్ అంటారు దీన్ని, అదే ఒక పీచిష్ బ్రౌన్ అనుకోండి, సంథింగ్ లైక్ దాట్. బట్ డైలీ వేర్కి ఇట్స్ అ నైస్ షేడ్ అనమాట. సటిల్గా, సటిల్ లుక్ కోసం ఇప్పుడు రెడ్స్ అండ్ పింక్స్ తగ్గినాయి, టు బి ఆనెస్ట్. అందరూ ఇలాంటి సటిల్ షేడ్స్ వాడుతున్నారు, కానీ ఐమ్ స్టిల్ రెడ్ అండ్ పింక్. నాకు రెడ్ అండ్ పింక్ పర్సన్ అని చెప్పాలి, నాకు అవే ఎక్కువ ఇష్టం. బట్ అప్పుడప్పుడు ఐ ట్రై లైట్ బ్రౌన్స్ అండ్ మరీ ఇలా పేల్గా ఉండేవి నేను అంత ట్రై చేయను, కానీ కొంచెం ఒక మంచి టోన్ ఇచ్చేవైతే ఐ ఆల్వేస్ ట్రై దెమ్. తర్వాత అగైన్ మ్యాక్లో దిస్ ఇస్ బ్రాంక్స్. ఐ థింక్ ఇది నేను కొనలేదు, ఇది గిఫ్టెడే నాకు. చూడండి, ఇది లైట్ న్యూడ్ షేడ్ బ్రాంక్స్. సో ఒకసారి వేస్తే ఇట్స్ అ వెరీ లైట్ షేడ్, 2-3 times వేస్తే యూ విల్ గెట్ దిస్. ఇది ఒక మావ్ కలర్ అంటే ఒక లైట్, ఒక పింక్ అండ్ ఒక బ్రౌన్ మిక్స్ చేస్తే ఎలా వస్తుంది, అలాంటి ఒక మావ్ కలర్. సో దిస్ ఇస్ ఆల్సో నైస్, డైలీ వేర్కి ఇట్స్ అ నైస్ షేడ్. బ్రాంక్స్, BRONX రెట్రో మ్యాట్ లిప్స్టిక్. అండ్ ఇది మ్యాక్లో 502 COCKNEY షేడ్. సో ఇది ఫస్ట్ మ్యాక్లో నేను స్టార్ట్ చేసినప్పుడులో ఈ షేడ్తోనే స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇది సెకండ్ అనమాట ఇదే లిప్స్టిక్లో. సో ఇది కూడా ఒక గ్లాసీ, ఇది మ్యాట్ కాదు, కొంచెం రెడ్లోనే షైనీగా లైట్గా ఉండే షేడ్. ఇది కూడా డైలీ వేర్కి నేను వాడతాను. ఇది యాక్చువల్లీ అంత డార్క్ ఉండదు, ఊరికే ఒక స్వాచ్ చేస్తే చూడండి, ఒక్క స్వాచ్కి లైట్ రెడ్గా ఉంటుంది, ఇంతే లైట్ ఉంటుంది. ఇంకొకసారి చూడండి, ఇప్పటికీ ఇది డైలీ వేర్కి వాడుకోవచ్చు. 4-5 సార్లు చేస్తే అది బ్రైట్ అవుతుంది. సో డైలీ వేర్కి చాలా చాలా బాగుంటుంది ఈ షేడ్ కూడా మ్యాక్లో. ఇది ఇందాక చెప్పా కదా, రూబీ వూ అండ్ ఆల్ ఫైర్డ్ అప్ తీసుకోండి మ్యాక్లో తీసుకుంటుంటే అని. సో ఇది ఆల్ ఫైర్డ్ అప్. నా ఫేవరెట్ రెడ్ అండ్ నా ఫేవరెట్ పింక్ అని చెప్పగలను. నా ఫేవరెట్ పింక్ ఇది, ఆల్ ఫైర్డ్ అప్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూపిస్తాను. నా చెయ్యి అంతా నా మెహందీ వల్ల నేను ఇంకా కిందకి రావాల్సి వస్తుంది. సో ఇదిగోండి చూడండి, ఇది మ్యాట్ పింక్, ఇది ఒక రాణి పింక్ కలరు, సూపర్ ఉంటుంది ఇది వేసుకుంటే, బ్యూటిఫుల్, ట్రస్ట్ మీ. టు బి ఆనెస్ట్ ఇది అన్ని షేడ్స్కి సెట్ అవుతుంది. రూబీ వూ అండ్ ఆల్ ఫైర్డ్ అప్ అన్ని స్కిన్ టోన్స్కి, అన్ని షేడ్స్కి సెట్ అవుతుంది. ఇంకోటి నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇప్పుడు రెడ్ అవుట్ఫిట్ వేసుకున్నారనుకోండి, యూ షుడ్ ఆల్వేస్ వేర్ రెడ్ లిప్స్టిక్. పింక్ లిప్స్టిక్ వేసుకోకూడదు, ఆ లుక్ సెట్ కాదు. పింక్ డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా పింక్ లిప్స్టిక్స్ సిమిలర్ పింక్ షేడ్స్లో ఉన్నవి వేసుకోండి, రెడ్కి రావద్దు, ఆ లుక్ సెట్ కాదనమాట. ఇది నేను కూడా ఎక్కడో విన్నదే కొన్ని ఇయర్స్ బ్యాక్, అండ్ నాకు కూడా అనిపించింది. సో నేను మీకు చెప్తున్నాను, రెడ్స్కి రెడ్సే ప్రిఫర్ చేయండి, పింక్స్కి పింక్సే ప్రిఫర్ చేయండి. వేరే కలర్ అవుట్ఫిట్స్కి ఏ కలర్ అయినా ఆ డ్రెస్కి తగ్గట్టు వేసుకోవచ్చు, బట్ ఈ రెండు మాత్రం తెలుసు కాబట్టి నాకు చెప్తున్నాను. ఇంకొకటి ఇది మామా అర్త్. ఇది మామా అర్త్ కూడా ఈ మధ్య లిప్స్టిక్స్ వచ్చినాయి అని ట్రై చేశాను అనమాట. సో మామా అర్త్లో ఇది గ్రేప్ వైన్ 03 గ్రేప్ వైన్. సో గ్రేప్ వైన్ కలర్ ఇది. ఇంకా వైన్ అంటే ఇంకా అదే రెడ్ అండ్ బ్రౌన్ రస్ట్ మిక్స్ అనుకోండి. ఇది కూడా నేను రెగ్యులర్గా వాడుతున్నాను. నేను ఫస్ట్ ఇవాళ వేసుకున్న లిప్స్టిక్ ఇదే, దీనిపైన ఇందాక వేరేది వేసుకున్నా, కానీ ఫస్ట్ ఇవాళ వీడియోలో వేసుకున్నది ఇదే గ్రేప్ వైన్ అనే లిప్స్టిక్. చూడండి, ఇది డార్క్, ఒకసారి వేస్తే ఇట్స్ ప్రిటీ లైట్, 4-5 సార్లు వేస్తే ఇట్ విల్ బి డార్క్. సో లైట్గా డైలీ వేర్ బాగుంది వేసుకోవడానికి. అగైన్ ఇది క్రీమీగా బాగుంది, అంత తొందరగా కూడా వెళ్ళట్లేదు. ఇది మ్యాట్, సాఫ్ట్ మ్యాట్ లిప్స్టిక్ అంట. సో నాకు ఇలా మ్యాట్లో సాఫ్ట్ మ్యాట్వే నచ్చుతాయి.
అండ్ ఇది కొంచెం లాంగ్ లాస్టింగే ఉంది యాక్చువల్లీ, నాకు అంత తొందరగా కూడా వెళ్ళిపోవట్లేదు. అండ్ యా, ఇది నా ప్రెజెంట్ నేను కొంచెం బయట మెయింటైన్ చేస్తున్న లిప్స్టిక్ కలెక్షన్ ఇదనమాట. మీకు ఇంకేదన్నా లిప్స్టిక్ షేడ్ గురించి డీటెయిల్గా కావాలనుకున్నా నాకు ఇన్స్టాగ్రామ్ మన ఉన్నాడో చూడదేవరాలో మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు ఏ షేడ్ నచ్చింది, అండ్ మీ దగ్గర ఇందులో ఏ షేడ్స్ ఉన్నాయి అది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీకు నచ్చుంటే, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.